హలో అండి. మనం ఆర్గానిక్‌గా టెర్రస్ గార్డెన్‌లో కూరగాయలను పండించుకునేటప్పుడు, మట్టిని కలుపుకునేటప్పుడు మట్టిలో కొబ్బరి పొట్టుని యూజ్ చేస్తాం కదా! అసలు ఈ కొబ్బరి పొట్టుని మనం గార్డెనింగ్‌లో ఎందుకు యూజ్ చేస్తాము? కొబ్బరి పొట్టుని మట్టిలో కలపటం వల్ల కలిగే ఉపయోగాలేంటి? అసలు ఈ కొబ్బరి పొట్టుని మనం ఎక్కువగా మొక్కలకి వాడితే వచ్చే నష్టాలేంటి? దీని గురించి కంప్లీట్‌గా మనం తెలుసుకుందామండి. అలాగే అచ్చంగా ఓన్లీ కొబ్బరి పొట్టులో మనం అన్ని రకాల వెజిటబుల్స్‌ని గ్రో చేసుకోవచ్చా? ఈ కొబ్బరి పొట్టుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మనం కొబ్బరి బొండాలు తాగిన తర్వాత, అలాగే కొబ్బరికాయ పీచు తీసిన తర్వాత వచ్చిన డొప్పలు ఉంటాయి కదా, వాటిని మిషన్స్లో వేసి క్రష్ చేసి ఈ కొబ్బరి పొట్టుని తయారు చేస్తారండి. అయితే ఈ కొబ్బరి పొట్టుని మేము ఇది తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరే తెచ్చుకున్నాము. మామూలుగా అయితే ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటుందండి. అయితే వాళ్ళు బ్రిక్స్ లాగా అమ్ముతారనమాట. అంటే కేక్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఇలా లూజ్గా వాళ్ళు మనకి ట్రాన్స్పోర్ట్ చేయడం అది కష్టం కాబట్టి కొన్ని కెమికల్స్ అవి యూజ్ చేసి కొంచెం బ్రిక్ లాగా తయారు చేసి పంపిస్తారనమాట. అదైనా కూడా బాగానే ఉంటుందండి. బట్ ఇదైతే ఒరిజినల్ అనమాట. దీంట్లో ఎలాంటి కల్తీ కూడా ఉండదు. అయితే కొబ్బరి పొట్టుని మనం టెర్రస్ గార్డెన్లో మట్టిలో ఎందుకు కలుపుతాము అంటే, టెర్రస్ గార్డెనింగ్లో మనకి వెయిట్ ఎక్కువ పడుతుంది అనే ఒక భయంతో మనం మట్టిలో 1:1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు, ఇలా చక్కగా సమానమైన నిష్పత్తిలో మనం కొబ్బరి పొట్టును కూడా యూజ్ చేస్తాము. ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొబ్బరి పొట్టు లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మనకి టెర్రస్ పైన బరువు పడదు, కొంచెం మట్టి కూడా లైట్ వెయిట్గా ఉంటుంది అనేది ఒక బెనిఫిట్ అనమాట. ఇది ఫస్ట్ మనకి బెనిఫిట్ అండి. నెక్స్ట్ ఏంటంటే, కుండీల్లో మనం మొక్కల్ని పెంచుకునేటప్పుడు మట్టి కొన్ని రోజులకి గట్టి పడిపోతుంది అనమాట. అలా గట్టిగా రాయిలాగా అయిపోతుంది ఒక్కొక్కసారి. అంటే మన ఏరియాలో ఒకవేళ ఎర్రమట్టి, నల్లమట్టి, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, బంకమట్టి, ఇలా రకరకాల మట్టి ఉన్నప్పుడు మనం ఆ మట్టి లూజ్గా అవ్వటానికి దానిలో మనం చక్కగా కొబ్బరి పొట్టుని యూజ్ చేస్తాము. ఈ కొబ్బరి పొట్టుని యూజ్ చేయడం వల్ల మట్టి గుల్లగా ఉంటుందన్నమాట. మట్టి ఎప్పుడైతే గుల్లగా ఉంటుందో వేర్లకి బాగా గాలాడి చక్కగా ఏరియేషన్ అది బాగా జరిగి మొక్క పెరుగుదలలో చాలా అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైతే వేరు వ్యవస్థ పటిష్టంగా చక్కగా స్ట్రాంగ్గా ఉందో మనకి మొక్క కూడా అంతే హెల్దీగా ఉంటుంది. సో నెక్స్ట్ బెనిఫిట్ అదనమాట. మట్టి ఎప్పుడు లూజ్గా ఉండేటట్టుగా కొబ్బరి పొట్టు చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, వాటర్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఈ కొబ్బరి పొట్టుకుంటుంది. మనం కంటైనర్స్లో మొక్కల్ని పెట్టి పెంచుకునేటప్పుడు ఊరికే వాటర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. మట్టి డ్రై అయిపోతూ ఉంటుంది. అలా డ్రై అయ్యి మొక్క వాటు పడిపోకుండా ఈ కొబ్బరి పొట్టుని కలపటం వల్ల వాటర్ని అబ్జర్వ్ చేసుకునే గుణం దీనికి ఉండబట్టి కొంచెం మాయిశ్చర్గా, అంటే తేమగా ఉంచేటట్టుగా మట్టిని చూస్తుంది అనమాట. కొంచెం మనకి వాటర్ ఒకే టైంకి ప్రాపర్గా, అంటే ఈరోజు మార్నింగ్ వాటర్ చేసామనుకోండి, మళ్ళీ రేపు మార్నింగ్ వరకు వాటర్ని కొంచెం మట్టి తేమగా ఉండేటట్టుగా ఈ కొబ్బరి పొట్టుని కలపటం వల్ల బెనిఫిట్ ఉంటుందన్నమాట. అందువల్ల మొక్కలు అనేవి వాటు పడిపోకుండా హెల్దీగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, అచ్చంగా మనం ఈ కొబ్బరి పొట్టులో మొక్కల్ని పెంచొచ్చా అంటే, కొన్ని రకాల మొక్కలైతే అచ్చంగా కొబ్బరి పొట్టులో పెరుగుతాయండి. ఫస్ట్ ఏంటంటే, ఎక్కువగా నర్సరీస్లో కొబ్బరి పొట్టుని మాత్రమే యూజ్ చేసి వాళ్ళు నార్లు అవి పోస్తారు. మీకు చూపిస్తాను. ఇలా సీలింగ్ ట్రేస్లో ఈ కొబ్బరి పొట్టుని నింపేసి డైరెక్ట్గా ఏ విత్తనాలైనా కూడా నారు పోసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా మొలకలు వస్తాయండి. ఇంకా దీనిలో ఎలాంటి ఎరువులు కానీ ఏమీ కలపనవసరం లేదు. ఈ కొబ్బరి పొట్టులో ఉండే బలానికే చక్కగా మనం పెట్టిన బీర, కాకర, పొట్ల, అలాగే అన్ని రకాల కూరగాయ విత్తనాలు, చిన్న చిన్న పూల మొక్కలు కూడా కొమ్మల ద్వారా పెంచుకునే మొక్కల్ని కూడా, లేదా అంటు కడతారు, ఇవన్నీ కూడా కొబ్బరి పొట్టులో పెట్టుకోవచ్చండి. ఇలా సీలింగ్ ట్రేస్లోనే మీరు నర్సరీస్లో ఎక్కడైనా అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ కొబ్బరి పొట్టులోనే ఇలా చక్కగా విత్తనాలు పెట్టేస్తారనమాట. ఇది ఒక బెనిఫిట్ అండి. కొబ్బరి పొట్టులో మనకి నార్లు అనేవి ఈజీగా బ్రతుకుతాయి. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ చూస్తారా జామ మొక్కలు ఉన్నాయి. యాక్చువల్గా నేను ఫ్రూట్స్ అంటే పళ్ళ మొక్కలు కూడా ఇలా కొబ్బరి పొట్టులో పెంచుతారు అని చెప్పి నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఇంత హెల్తీగా మొక్క అనేది పెరగటం కొబ్బరి పొట్టులో నాకే ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. చాలా లైట్ వెయిట్గా ఉంది చూసారా బ్యాగు. ఇంకా అచ్చంగా కొబ్బరి పొట్టే అనమాట. జామ మొక్క చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో. సో కొబ్బరి పొట్టుకి అంత బలం ఉంటుందన్నమాట. అయితే ఓన్లీ కొబ్బరి పొట్టులోనే మనం అన్ని రకాల వెజిటేబుల్స్ని గ్రో చేసుకోవచ్చా, దిగుబడులు తీసుకోవచ్చా అంటే కుదరదండి. మొక్కకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ అనేవి ఈ కొబ్బరి పొట్టు నుంచి అందవు. కాబట్టి మనకి మట్టే మెయిన్ అనమాట. మట్టిలో
1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు, ఈ 3 చక్కగా 1:1:1 రేషియోలో మనం తీసుకుని కలుపుకుని మొక్కలు పెట్టుకున్నప్పుడు దిగుబడి కూడా బాగుంటుందన్నమాట. వీటితో పాటుగా పూత పింద స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎక్స్ట్రాగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటే మాత్రమే మనకి ఎక్కువ రోజుల పాటు పాదులు కానీ లేదా కూరగాయ మొక్కలైనా దిగుబడి అనేది ఇస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సమ్మర్లో ఈ కొబ్బరి పొట్టు అనేది మనకి మల్చింగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రతి కుండీలో పైన మనం ఇలా కొబ్బరి పొట్టుని వేయటం వల్ల మట్టి అంటే తేమని చక్కగా నిలిపి పెట్టుకుని మొక్క వాటు పడిపోకుండా ఉంటాయన్నమాట. ఏప్రిల్ మే ఆ టైంలో ఎండలు బాగా ఉంటాయి కదా, మనం 2 సార్లు వాటర్ పోసినా పొద్దునే సాయంత్రం కూడా మధ్యాహ్నం టైంలో వాటు పడిపోతూ ఉంటాయి. అలా వాటు పడిపోకుండా మనం ఇలా మల్చింగ్ చేసుకోవచ్చు అనమాట కొబ్బరి పొట్టుని ఉపయోగించి. నెక్స్ట్ కొబ్బరి పొట్టుని ఎక్కువగా యూజ్ చేయొచ్చా అంటే ఎక్కువగా వాడకూడదండి. మనకి ఏంటంటే కంటైనర్లో మనం కూరగాయ మొక్కల్ని అవి పెంచుకునేటప్పుడు నేను ఇందాక చెప్పాను కదా తేమను ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందని. ఒక్కొక్కసారి వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా అంటే వాటర్ని ఎక్కువగా పీల్చుకుని వేరుకుళ్ళు అలాంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువగా మనం కొబ్బరి పొట్టుని యూజ్ చేయకూడదు అనమాట. 1% మాత్రమే కలుపుకుంటేనే దానికి తగినట్లుగా మనకి దిగుబడి అది బాగుంటుందండి. నెక్స్ట్ ఏంటంటే మనకి కొబ్బరి పొట్టు అవైలబుల్గా లేనప్పుడు దీనికి ఆల్టర్నేట్గా ఏమైనా వాడుకోవచ్చా అని ఒక డౌట్ ఉంటుంది. మట్టిలో కలుపుకోవడానికి వాడుకోవచ్చండి. అంటే లైట్ వెయిట్గా ఉంటుంది, మట్టిని గుళ్ళగా ఉంచుతుంది, అలాగే తేమను నిలుపుకుంటుంది అని చెప్పి మనం ఈ కొబ్బరి పొట్టుని యూస్ చేస్తాం కదా. ఈ కొబ్బరి పొట్టు ప్లేస్లో మనం వరి ఊకని కానీ లేదా చెక్క పొట్టుని కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో చెక్క పొట్టుని యూస్ చేసే నేను కూరగాయలు పెంచడం స్టార్ట్ చేశాను. తర్వాత కొబ్బరి పొట్టుని తీసుకున్నామండి. అయినా అప్పుడు కూడా బాగానే వచ్చేదన్నమాట కాపది. అయితే మట్టిలో కొద్దిగా వేపిండిని కూడా వేసుకోవటం వల్ల వేరు పురుగు సమస్య అది ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ కొబ్బరి పొట్టుని మనం హ్యాంగింగ్ బాస్కెట్స్ని పెంచుకోవడానికి ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాంగింగ్ బాస్కెట్స్ అనేవి లైట్ వెయిట్గా ఉండాలి కాబట్టి ఆల్రెడీ మన గార్డెన్లో ఎక్కువ మొత్తంలో మనకి బాల్కనీ గార్డెన్ ఉంది కదా, ఎక్కువ హ్యాంగింగ్ బాస్కెట్సే ఉంటాయండి. దానిలో మనం యాక్చువల్గా 90% కొబ్బరి పొట్టుని వేసి మిగిలిన 10% మనం కంపోస్ట్లు అవి వేసుకుని మొక్కలు పెట్టేసుకోవచ్చు అనమాట. లైట్ వెయిట్గా ఉండాలి. హ్యాంగింగ్ బాస్కెట్స్ మనం హ్యాంగ్ చేసుకుంటాం కాబట్టి కొబ్బరి పొట్టునే ఎక్కువగా వాడతాం అనమాట. హ్యాంగింగ్ బాస్కెట్స్లో మనీ ప్లాంట్ అనేది అచ్చంగా కొబ్బరి పొట్టులో మనీ ప్లాంట్ చాలా బాగా పెరుగుద్దండి. మనీ ప్లాంట్ బాగా పెరగట్లేదు, ఆకులు అవి ఎక్కువగా రావట్లేదు అనుకున్న వాళ్ళు అచ్చంగా కొబ్బరి పొట్టులో పెట్టి చూడండి, మీకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. సో హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా మనకి లైట్ వెయిట్గా ఉండటం కోసం అచ్చంగా కొబ్బరి పొట్టులో మనం ఆ మొక్కల్ని పెంచుకోవచ్చండి. ఈ కొబ్బరి పొట్టుని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చా అంటే తయారు చేసుకోవచ్చండి. బట్ ఎక్కువ మొత్తంలో మనకి టెర్రస్ గార్డెనింగ్కి అన్ని రకాల కుండీల్లోకి కావాల్సిన అంత కొబ్బరి పొట్టుని తయారు చేసుకోవటం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెస్ అండి. ఆ కొబ్బరికాయ పీచు తీసిన తర్వాత వచ్చిన డొప్పల్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవచ్చు, కానీ చాలా కష్టం అనమాట. ఎంత పొట్టు తయారు చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి. బట్ సో మనకి అవైలబుల్గా దగ్గరలో ఎక్కడ చీప్గా దొరుకుతుందో చూసుకుని ఆన్లైన్లోనూ లేదా దగ్గరలో ఎక్కడైనా తయారయ్యే ఫ్యాక్టరీస్ ఉంటే అక్కడైనా తెచ్చుకోవచ్చు అనమాట. సో కొబ్బరి పొట్టుని యూజ్ చేయకుండా మనం మొక్కల్ని పెంచుకోకూడదు అంటే పెంచుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ లైట్ వెయిట్గా ఉంటుంది, గుళ్ళగా ఉంటుందని మనకి బెనిఫిట్ ఉంది కాబట్టి మనం దీన్ని మిక్స్ చేసుకుంటున్నాము. ఒకవేళ మీకు ఇది అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో వరి ఊక, చెక్క పొట్టు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.